గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 863. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 99 పాయింట్స్ పెరిగి 81,455 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 21 పాయింట్స్ పెరిగి 24,857 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.77% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% పెరిగింది. అండ్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ రోజు రేపు జరగనున్నది. అదే యుఎస్ ఫెడ్ మీటింగ్ జూలై 30th అంటే ఈ రోజు అండ్ జూలై 31st రేపు జరగనున్నది. అండ్ ఈ మీటింగ్ అవుట్కమ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో అన్నది మనం చూడాలి. ప్రీవియస్ ఫెడ్ మీటింగ్ లోని వీళ్ళు ఈ ఇయర్ లోనైతే 25 బేసిస్ పాయింట్స్ వరకు కూడా రేట్ కట్ చేయొచ్చు అన్నట్టుగా మాట్లాడారు. సో ఈ రేట్ కట్ ఎప్పుడు ఉండబోతుందన్న క్లారిటీ ఈ మీటింగ్ లో ఏమైనా ఇస్తారేమో అన్నది చూడాలి. సో ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ రాలేనట్లయితే ఓకే. ఒకవేళ ఫెడ్ గానీ ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసింది అనుకోండి, అంటే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఎకానమీ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ కనుక చేసింది అనుకోండి, చేసినట్లయితే థర్స్డే రోజున మన మార్కెట్ లోని కొంత వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ ఈ రోజు రేపు జరగబోయేటువంటి ఈ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళకి ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక వార్నింగ్ లెటర్ వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే ఈ సుజ్లాన్ వాళ్ళు 2023 నవంబర్ 6th ఒక అనలిస్ట్ కాల్ కండక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్లయితే ఇటువంటి అనలిస్ట్ కాల్ ఏదైనా కంపెనీ కండక్ట్ చేయాలంటే ఆ కండక్ట్ చేయడానికి అట్లీస్ట్ 2 వర్కింగ్ డేస్ కు ముందే వీళ్ళు డిస్క్లోజర్ ని రిలీజ్ చేయవలసి ఉంటుంది. కానీ ఈ సుజ్లాన్ వాళ్ళు ఏం చేశారంటే నవంబర్ 6th ఈ అనలిస్ట్ కాల్ కండక్ట్ చేసినట్లయితే అదే రోజు వీళ్ళు డిస్క్లోజర్ ని రిలీజ్ చేశారు. సో ఇది నాన్ కంప్లైన్స్ లోకి వస్తుంది కాబట్టి ఈ ఇష్యూని ఎన్ఎస్సి చాలా సీరియస్ గా తీసుకుంటుందని, ఇకపైన ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చూడాలని చెప్పి కంపెనీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫర్దర్ గా మళ్ళీ రిపీట్ అయినట్లయితే మాత్రం వీళ్ళపైన అప్రోప్రియేట్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పి ఎన్ఎస్సి వాళ్ళు లెటర్ లో మెన్షన్ చేశారు. సో ఈ డిస్క్లోజర్ రిలేటెడ్ గా ఎన్ఎస్సి దగ్గర నుంచి సుజ్లాన్ కి వార్నింగ్ లెటర్ వచ్చింది. కానీ ఈ రోజు సెషన్ లో అయితే సుజ్లాన్ స్టాక్ లో పెద్దగా ప్రెషర్ కనపడలేదు. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ కి ఒక నెగటివ్ న్యూస్. త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అయితే పెరగబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా ఐఆర్డీఏ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్ కావచ్చు, వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్స్ కావచ్చు, వీటి రిలేటెడ్ గా కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు కదా. ఈ న్యూ రూల్స్ తీసుకురావడంతో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన భారం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ప్రీమియం ని పెంచబోతున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళు వీళ్ళకి చెందినటువంటి 9 హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన ప్రీమియం ని 10% వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ న్యూ ప్రీమియమ్స్ 2024 నవంబర్ 1st నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటుగా అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళకి చెందినటువంటి డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన ప్రీమియమ్స్ ని 10 to 15% అయితే పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఒకసారి పెరిగినట్లయితే మనలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అయితే అధికంగా భారం పడబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ పరంగా మనం చూసినట్లయితే కంపెనీస్ ఈ ప్రీమియం ని పెంచడం ద్వారా అది కంపెనీస్ కి అయితే బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు త్వరలోనే క్యూఐపీ రూట్ లోని 8,400 crores ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఈ క్యూఐపీకి ఆల్రెడీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చాలా మంచి డిమాండ్ కనపడుతున్నదని, లైక్ జీక్యూజీ పార్ట్నర్స్, ఏడీఐఏ, ఖత్తర్ ఫండ్ తో పాటుగా యుఎస్ కి చెందినటువంటి ఫండ్స్ కూడా ఈ క్యూఐపీలోని పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, వీళ్ళతో పాటుగా వేరియస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు త్వరలోనే క్యూఐపీ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అదాని ఎనర్జీ సొల్యూషన్ స్టాక్ 7% పైనే పెరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ప్లాన్ లో భాగంగా రీసెంట్ గా వేరే స్టేట్స్ కి చెందినటువంటి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ లో కూడా వాళ్ళ ఓల్డ్ బస్సెస్ ని ఎలక్ట్రిక్ బస్సెస్ తో అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ పుష్ తో పాటుగా రీసెంట్ గా బ్యాటరీ కాస్ట్లు కూడా తగ్గడంతో ఈ ఫిజికల్ ఇయర్ లో దగ్గరగా 6,000 to 6,500 వరకు కూడా ఎలక్ట్రిక్ బస్ సేల్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఈవీ బస్ సేల్స్ లోని 75 to 80% పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటి క్రిసిల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫిజికల్ ఇయర్ లోని ఎలక్ట్రిక్ బస్సెస్ సేల్స్ కనుక బాగా పెరిగాయి అనుకున్నా, అంటే వేరే స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి అది ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి కంటిన్యూస్ గా ఆర్డర్స్ అవి వచ్చాయనుకోండి, అవి ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఎలక్ట్రా గ్రీన్, జేబీఎం ఆటో లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్సైడర్
ఇన్సైడర్ ట్రేడింగ్ లోని సెబీ కొత్త రూల్స్ ని ప్రపోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక కంపెనీకి కనెక్టెడ్ పర్సన్ అంటే ఆ కంపెనీకి చెందినటువంటి పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ కి ముందుగానే ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వాళ్ళ రిలేటివ్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ లో ఉన్నటువంటి కనెక్టెడ్ పర్సన్స్ అంటే ప్రీవియస్ గానే ఈ కనెక్టెడ్ పర్సన్ రూల్ ఉండేది, కాకపోతే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ రూల్స్ లోని సర్టెన్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి లేరని, సో ఇప్పుడు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి సెబీ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తో మాట్లాడుకోవాలంటే, ఒక కంపెనీకి సంబంధించినటువంటి పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ కి చెందినటువంటి రిలేటివ్స్ అంటే స్పౌస్ కావచ్చు, సిబ్లింగ్స్ యొక్క స్పౌస్ కావచ్చు, ఇలా ఎవరికైనా సరే ఇతని ద్వారా ఈ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ముందే తెలిసినట్లయితే వాళ్ళు ముందుగానే ఈ స్టాక్స్ ని కొని లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పర్సన్స్ అందరినీ కూడా కనెక్టెడ్ పర్సన్స్ లోకి ఇంక్లూడ్ చేయాలని చెప్పి సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ లోని కొత్త రూల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెబీ డిస్కషన్ పేపర్ ని రిలీజ్ చేసింది కదా, సో అందరి దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా కామెంట్స్ తీసుకున్న తర్వాత ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ ఈ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కొంతమందికి ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా లాభపడుతున్నారని చెప్పి సెబీ గుర్తించడంతోనే ఈ కొత్త రూల్స్ ని అయితే తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్బిసిసి వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన హిందుస్థాన్ స్టీల్ వర్క్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆయుష్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న ఒక ఆర్డర్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 411 crores. ఇప్పుడు అగైన్ వీళ్ళకి మహారాష్ట్ర గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆయుష్ నుంచి మరొక 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పర్బానీలోని 100 స్టూడెంట్ కెపాసిటీతోని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు 400 బెడెడ్ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 403.89 crores. అండ్ మరొక ఆర్డర్ లో భాగంగా డాక్టర్స్ కోసం రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ ఇంటర్న్స్ కోసం హాస్టల్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 39.72 crores. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ కొత్తగా 443 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. నెక్స్ట్, ఎల్ఎన్టీ వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బిజినెస్ అయినటువంటి ఎల్ఎన్టీ పరల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాల్వర్ ఎస్టేట్ లిమిటెడ్ తోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళు ముంబైలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయనున్నారు. ఇంకా ఈ కంపెనీతోని డ్యూ డెలిజెన్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉన్నదని, ఈ డ్యూ డెలిజెన్స్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెటివ్ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే, ఈ వాల్వర్ ఎస్టేట్ వాళ్ళకి ముంబైలోని 40+ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయని, నియర్ ఫ్యూచర్ లోని ఈ 40+ ల్యాండ్ పార్సల్స్ ను కూడా వీళ్ళు మానిటైజ్ చేసేందుకు గాను ప్లాన్ లో ఉన్నట్లుగా. అండ్ అంతేకాకుండా ఈ వాల్వర్ ఎస్టేట్ వాళ్ళకు ఉన్నటువంటి హోటల్ బిజినెస్ డీమర్జర్ కూడా ప్రాసెస్ లో ఉన్నది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎండింగ్ కల్లా ఈ డీమర్జర్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో వాల్వర్ ఎస్టేట్ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళతో ఈ ఎంఓయూ సైన్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో వాల్వర్ ఎస్టేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, రివాల్ట్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేసేటువంటి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈఎంపీఎస్ అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ స్కీమ్ కి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. ఈ స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 సెప్టెంబర్ 30th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి పెర్ మోటార్ సైకిల్ 10,000 రూపీస్ వరకు సబ్సిడీ లభించనున్నది. ప్రీవియస్ గా ఫేమ్ 2 స్కీమ్ కూడా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. కాకపోతే ఫేమ్ 2 సబ్సిడీ స్కీమ్ లో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వలేనటువంటి కంపెనీస్ అన్నిటిని కూడా ఆ సబ్సిడీని తిరిగి వెనక్కి పే చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆదేశించడం జరిగింది. సో ఆ ఇష్యూని అయితే వీళ్ళు రిజాల్వ్ చేసుకున్నట్టుగా, సో ఆ సబ్సిడీ అమౌంట్ ను కూడా వెనక్కి పే చేసేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కి వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ తో పాటుగా ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి గ్రీవ్స్ కాటన్ వాళ్ళు కూడా ఈ ఈఎంపీఎస్ స్కీమ్ లోని క్వాలిఫై అయినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి ఇంకా గ్రీవ్స్ కాటన్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదు. బట్ కానీ వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతో ఈ రోజు సెషన్ లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, పేటిఎం వాళ్ళు కొత్తగా ఇండియాలోనే ఫస్ట్ టైం పేటిఎం ఎన్ఎఫ్సి కార్డ్ సౌండ్ బాక్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సౌండ్ బాక్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్ చేయడంతో పాటు ఎన్ఎఫ్సి టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నది. కాబట్టి జస్ట్ సింగిల్ ట్యాప్ తోనే మనం డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్స్ చేస్తుంటాం కదా, ఆ సర్వీసెస్ కూడా ఈ బాక్స్ ద్వారా అవైలబుల్ లోకి వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఈ న్యూ పేమెంట్ ఎన్ఎఫ్సి కార్డ్ సౌండ్ బాక్స్ ని అవైలబుల్ లోకి తీసుకురావడం ద్వారా కస్టమర్స్ ఈ బోత్ వేస్ లో కూడా పేమెంట్స్ చేసుకోవచ్చని, అండ్ అంతేకాకుండా స్మాల్ షాప్స్ కి కూడా అఫోర్డబుల్ డివైస్ ద్వారా కాంప్రహెన్సివ్ పేమెంట్స్ యాక్సెప్టెన్స్ కూడా చేయొచ్చు. కాబట్టి వాళ్ళ బిజినెస్ కూడా ఈజీ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ పేటిఎం ఎన్ఎఫ్సి కార్డ్ సౌండ్ బాక్స్ కి కనుక మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మంది వెండర్స్ కనుక ఈ సౌండ్ బాక్స్ ఇన్స్టలేషన్ చేసుకున్నారనుకోండి, అది పేటిఎం కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, కిచెన్ వేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి టీటీకే ప్రెస్టేజ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డు
ఈ ఆగస్ట్ 2 రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఒక్కసారి టీటీకే ప్రెస్టేజ్ స్టాక్ లో జంప్ కనపడి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ జోన్ లో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 739 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ లోని L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినటువంటి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లోని ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్ అయినటువంటి కార్లేల్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 32.68% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు యాక్చువల్లీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లోని ఫర్దర్ గా కూడా స్టేక్ ని పెంచుకోవడానికి ప్రయత్నించారు, కానీ సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్స్ రాకపోవడంతో ఫర్దర్ గా స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకోలేకపోయారు. నో వీళ్ళు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ లోని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో అప్రాక్సిమేట్లీ 13% స్టేక్ ని ఈచ్ షేర్ 778 రూపీస్ చొప్పున సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని కార్లేల్ వాళ్ళే ఈ స్టేక్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. ఈ రోజు నైట్ కి బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యూ కంపెనీ అయిన రైట్స్ వాళ్ళు NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా NHAI వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అదే హైవేస్, బ్రిడ్జెస్, టన్నెల్స్ లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ కి గాను వీళ్ళు కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. నెక్స్ట్ టెక్ కంపెనీ అయినటువంటి L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు రైల్ రోడ్ క్రూ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ టూల్స్ ని డెవలప్ చేసేటువంటి PS టెక్నాలజీ అనే కంపెనీతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి రైల్వేస్ కోసం AI బేస్డ్ సిమ్యులేషన్ టూల్స్ ని డెవలప్ చేయడంతో పాటు దాని రిలేటెడ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. సో ఈ టూల్స్ ని డెవలప్ చేయడం వల్ల రైల్వేలోని ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయడంతో పాటు సేఫ్టీని కూడా పెంచబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు యుఎస్ లో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా యుఎస్ లోని ఆప్టికల్ నెట్వర్కింగ్ ని ఎక్స్పాండ్ చేయడంతో పాటు ఆప్టికల్ కనెక్టివిటీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాన్ని యుఎస్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా ఎక్స్పాండ్ చేయడం ద్వారా యుఎస్ కస్టమర్స్ నీడ్స్ ని అయితే ఫుల్ఫిల్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్యాకేజింగ్ కంపెనీ అయినటువంటి TCPL ప్యాకేజింగ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 9.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16.4% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 34.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 29 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 31.72 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత TCPL ప్యాకేజింగ్ లిమిటెడ్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 16% పైనే పెరిగింది. యాక్చువల్లీ ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలోని వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటివి కూడా నెంబర్స్ ఈసారి బాగానే రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఫార్మా అండ్ FMCG సెక్టర్స్ లోని ఏదైతే రికవరీ కనపడుతున్నదో ఈ రికవరీతోని ప్యాకేజింగ్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందనున్నాయి. ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి రిమైనింగ్ కంపెనీస్ నెంబర్స్ కూడా బాగా రావచ్చని ఎక్స్పెక్టేషన్ తోనే ఈ రోజు సెషన్ లో జిందాల్ పాలీఫిల్మ్స్, పాలీప్లెక్స్ అండ్ కాస్మో ఫస్ట్ లాంటి స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 28.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో 25.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని చాలా మంచి గ్రోత్ కనపడుతుంది. ఈ ప్రీవియస్ క్వార్టర్ తో నెంబర్స్ ని మనం కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే ఈ మార్చ్ క్వార్టర్ కన్నా కూడా జూన్ క్వార్టర్ లోని ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్లీ వీళ్ళ సేల్స్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకనే క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ వరుణ్ బెవరేజెస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఫేస్ వాల్యూ 5 నుంచి ఫేస్ వాల్యూ 2
కి స్ప్లిట్ చేస్తున్నారు కదా, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని వీళ్ళు ఇన్వెస్టర్స్ అకౌంట్ లోని క్రెడిట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటు వీళ్ళ బోర్డు ₹1.25 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి వరుణ్ బెవరేజెస్ స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. మైట్ బి మార్కెట్ ఇంకా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. లేదా అండ్ దీంతో పాటుగా ఫేస్ వాల్యూ 5 నుంచి స్టాక్ ని వీళ్ళు ఫేస్ వాల్యూ 1 కలా స్ప్లిట్ చేసినట్లయితే అది కొంచెం ఈజీగా ఉంటుంది కదా. బట్ కాకపోతే ఫేస్ వాల్యూ 5 నుంచి వీళ్ళు ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తా అన్నారు కదా, దాన్ని కూడా మార్కెట్ ఏదైనా నెగిటివ్ గా తీసుకుందేమో చూడాలి. నెక్స్ట్ సఫైర్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 2 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని 8 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ పెరగడంతో పాటు ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగే, దాంతోనే మనకి ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లోని కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు రెస్టారెంట్ సేల్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్సాలిడేటెడ్ రెస్టారెంట్ సేల్స్ లోని అండ్ ఇండియన్ రెస్టారెంట్ సేల్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా శ్రీలంక ఎకానమీ చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తుండడంతో వీళ్ళ శ్రీలంక బిజినెస్ దెబ్బతిన్నది కదా. ఇప్పుడు వీళ్ళ శ్రీలంక బిజినెస్ లోని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్టుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళ శ్రీలంక బిజినెస్ లోని స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రాన్యువల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇది డీసెంట్ క్వార్టర్ గానే చూడొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ వాల్యూ యాడెడ్ పర్సెంటేజ్ ఈ క్వార్టర్ లో బాగా పెరగడంతో వీళ్ళ ఎబిటాలో 89% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 181% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 1.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 3.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో గ్రాన్యువల్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రాన్యువల్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఎక్సైడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 224 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 185 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 220 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే వీళ్ళ ప్రాఫిట్ లో ఏం పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు. ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా బిలో నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్సైడ్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ లైట్నింగ్ పోల్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 96.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 74% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 99.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ప్రాఫిట్ లోని 28.9% గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ సేల్స్ లో 98.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నెట్ సేల్స్ లోని 1604% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ పాలిమర్ ప్రొడక్ట్ సేల్స్ లో మాత్రం 25.7% డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ సేల్స్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్కిప్పర్ లిమిటెడ్ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ కోల్గేట్ పాల్మోలివ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. అది వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ని మనం తీసి చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 26.3% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, దీని ముందు ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ నెంబర్స్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేయకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కోల్గేట్ పాల్మోలివ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ కంపెనీ అయినటువంటి ఐడియా ఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 11% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ కార్డ్రేటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 64% గ్రోత్
గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలో 38% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 69% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 24.96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 22.89 crores ప్యాట్ జనరేట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.